శ్రీనాథ కవి సార్వభౌమని శ్రీ శివరాత్రి మహాత్మ్యం 17వ భాగం 4/3/26 అల్లది వేటపల్లె అటనావల మావిలివాడ ఆవలన్ భల్లని సాతమత్తమణ పర్వత నిర్భర సింధు ఆవలన్ తెల్లని గోపురంబులు అతి ప్రమదావహమైన రోహిణీ వల్లభమౌళి భామి నివాసము ఆ మహిమిత ప్రదేశము చూపిస్తోంది అమ్మాయి. ఆ దూరంగా కనిపించేదే వేటపల్లి, దానిపైది మా మాలపల్లి. ఆ పైన అమ్మువేటు దూరంలో కనపడేది సెలయేటి ప్రవాహం. ఆ మీదనున్న గొప్ప ప్రదేశం తెల్లని గోపురాలతో చాలా సంతోషంగా కూర్చే పార్వతీ దేవాలయం. ప్రతిభ సతతం బుగుల్తురా భద్రకాళి జగతి నేబదియారు దేశముల వారు దశదిదంబులు సింహకేతనము నిలిపి హూణభూమి దైవం ఈ ఉత్పలాక్షి. ఆ లోకాలోని 56 దేశాలలోని ప్రజలంతా 10 రోజులు సింహధ్వజాన్ని నిలిపి ఎప్పుడు ఈ భద్రకాళి ప్రతిభతో సేవిస్తారు. ఆమె హూణభూమికి దేవత. నువ్వు ఆ దేవి ఆలయంలో ఉండు, నేను నీకు ఆలయ సమీపంలో సేవలు చేస్తూ మన మోసం బయటపడకుండా ప్రవర్తిద్దాం. అన్ని కళలో ఆరితేరిన వాడవైన నీకు ప్రహరి గోపుర ద్వార వేదిక వండు. ప్రహరీ ముందరి నరు చదరపు తోటులో, నెలకట్టులో, అంగడిలో, మేడల వరుస పైభాగాల్లో కావ్య చర్చ, పరిహాస కథలు, బిందుమతి, బిత్తిగ, ప్రహేళిక, భావన, సుభాషిత, శ్రవణం, వేశ్యల దర్శనం, స్తోత్ర పాఠాల స్తోత్ర పాఠం, అలాగే ద్యూతం, చిత్తరువు వ్రత, వీణా నైపుణ్యం మొదలైన వినోదాలతో కాలక్షేపం చెయ్యొచ్చును. అలాగే తర్వాత వెలివాడకు కడుచేరువ సెలయేటికి ఉరుపు తాళ్ళు జట్టీదులు వలదరచు భద్రకాళి నిలయం బదిలెస్స నీకు నెలగు వసింపన్. మాలపల్లెకు దగ్గరగా సెలయేటి పక్క తాటి చెట్లు, చిత్తీత చెట్లు దట్టంగా ఉన్నాయి. నువ్వు ఉండటానికి భద్రకాళి ఆలయం మంచి చోటు. పొద్దువో కుండ ముందట పొదమని కాళికాస్థానములు నీ కాలి త్రోవ విప్ర గృహమున నీకు నే విందొన ధర్మమిషమున ఇంటి పెద్దలకు చెప్పి. సూర్యుడు అస్తమించకుండా ఉన్నప్పుడే నువ్వు ముందరగా ఈ కాలిబాట వెంట కాళికా ఆలయానికి వెళ్ళి ధర్మం అనేటువంటి నెపంతో మా ఇంట్లో పెద్దలకు చెప్పి నీకు బ్రాహ్మణుల ఇంట్లో విందు ఏర్పాటు చేయిస్తా అని మాలెత చెలిగత్తయును తాను మరొక మార్గంలో తమ ఇంటికి వెళ్ళిపోయా. సుకుమారుడు చెరువు కోసం ఎడమవైపు దారి పట్టుకొని అడవి నడుమగా బోయపల్లెకు దక్షిణ దిక్కుగా మాలపల్లె ప్రక్కగా పోయి కాలిబాటంతో సెలయేరు దాటి ఎదుట తర్వాత ఏం జరిగిందో
బ్రహ్మ ఎక్కడి పారజాతంబులకి అనతి అయిన సరోజవాటి తోడ ఐంద్రవాహనమైన ఐరావణుగా జంబునౌదార్చు మోక ఇందువులతో వైష్ణవరథమైన వాయినతేయున కాగ నిరమైన ప్రాకార పరిధితో కౌమారయాన శిఖా ధవడంబున తాండవమాడ సొబగైన గవనితో వేట్క మహేశుడెక్కడి వృషభరాజు దాక నిలిచిన కేరి భూధరముతోడ సకలోశక్తి నివాసమై చాలను చండి భవనంబు సొత్తించే సచివసుతుడు. మంత్రి కొడుకైన సుకుమారుడు చండీ దేవాలయాన్ని ప్రవేశించి అది బ్రహ్మకు వాహనమైన హంస వినోదాన్ని బస చేయటానికి వీలైన పద్మవనాలతో ఇంద్రుడి వాహనమై ఐరావతమని గజాన్ని నోరూర చేసేటువంటి లేత ఇందుకు చెట్లతో విష్ణువు వాహనమైన గరుత్మంతుడు ఆ ఘట్టానికి చోటైన ప్రహరీ చుట్టూ ప్రహరీతో కుమారస్వామి వాహనమై నెమలి తాండవమాడటానికి అనువైన గోపురంతో మహేశ్వరుడు వేడుకతో ఎక్కే వృషభరాజు తాకేటట్లుగా నిలిచిన క్రీడా పర్వతాలతో అన్ని శక్తులకు ఆవలమై అంటే నిలయమై ఉండేది. తన దౌశల్యము తానెరుంగుట విలిందౌదవ్వుల నిలిచి దుర్జనుడాతండులలాట భాగమున హస్తద్వంద్వమున్మోయ్యన లోన నమస్కరించే పటు గర్వారంభ సంరంభ శుంభ నిశుంభ ప్రధన సక్రమ ప్రకట మహాకే కాళికి దుష్టుడైన ఆ సుకుమారుడు తన దుష్ట స్వభావాన్ని తాను ఎరిగిన వాడవటం చేతి గుడి బయట దూరంగా నడిచి మొదట 2 చేతులు ఇలా పెట్టుకొని చాలా గర్వమతులను శుంభులతో యుద్ధంలో స్పష్టమైన బాహుబలాన్ని చూపించిన కాళికాదేవికి మనసారా నమస్కారాలు పెట్టారు. మాలిత విందు బ్రాహ్మణ కుమారుడు పక్కన వాసి వేణుకండోలమున తెచ్చిన కఠోరిత చంద్రిక నిర్జవాసవ కూలములను భుజించి ఘన గోపుర వేదిక నిద్రపోయి అయ్యాలని బ్రాహ్మణుడు తుహినాచల కన్యక ఆశ్రమంబునన్. మాలిత ఇదివరకు చెప్పిన ప్రకారం బోయపల్లె ఒక బ్రాహ్మణ గృహంలో సుకుమారుడి కోసం భోజనం చెప్పగా దాన్ని ఆ బ్రాహ్మణ కుమారుడు వెదురు గంపలో పెట్టుకొని తీసుకురాగా ఆ దుష్ట స్వభావుడైన బ్రాహ్మణుడు సుకుమారుడు నిండు పున్నమి వెన్నెలలో సెలయేటి ఒడ్డున భుజించి పార్వతీదేవి ఆలయంలోని గోపురం అడుగు మీద పడుకున్నాడు. మర్నాడు ఉదయం బ్రాహ్మణాధముడైన సుకుమారుడు సెలయేట నీటలో ముని కపటమైన సంధ్యావందనం కృత్రిమమైన జపం అసత్యము సూర్యోపాసన చేసి దంతార్గళ స్తంభ భారముతోడ రాజిల్లు ఘన గోపురములు చూసి గంధశీల ఛేద ఘటితమై వరపైన నీటి కొమ్మలతోటి కోట చూసి అమృత దీధితిలోని హరిణంబు నరిపించి సౌధాగ్ర సింహ ధ్వజములు చూసి ఆటమంటముపై అభ్రముల్లేఖించి జాంబూనద త్రిశూలంబు చూసి చమురుగా కులుకును సుగచ్చముల బోని సకల శఖోపశాఖల సంశ్రయింప పుష్పితాశోక పాదోపంబుల బోని నింబములు చూసి అతడు అద్భుతమునందే. ఏనుగు దంతాలతో చెయ్యబడిన గడియ
అంటే స్తంభాల భారంతో ఒప్పే గొప్ప గొద్ద గోపుల గండ శిలల శకలాలతో కూర్చబడి ఉన్నటువంటి పెద్ద శృంగంతో ఉన్న కోట చంద్రుడిలో వేడిని భయపెట్టు మేడల చివరలో ఉండే సింహ పతాకాలు చమురు కాకులు పూల గుత్తులలాగా అన్ని కొమ్మలలో రెమ్మలలో ఆశ్రయించి ఉండగా పూచిన అశోక వృక్షంలాగా ఉన్న వేప చెట్టును సుకుమారుడు చూసి ఆశ్చర్యపోయాడు. కాళిక దివ్య మందిరము కట్టెదుర బకసుంఠ నాళకీలాలరసం గురువులు అఖిలాభవం అభిలాషము సఖిలాపము సనుదించియున్నవే తార గళంబువోల్ అతి దైర్ఘ్యమునందిని దివి తాకియున్ హింతాళ వనంబు కనుగొని అతడు మహాద్భుతమందే ఆత్మలో అని. సుకుమారుడు కాళికాదేవి దివ్య దేవాలయం ఎదుట హింతాళ వనాన్ని చూసి చాలా ఆశ్చర్యపడి ఆ హింతాళ వృక్షాలు దేవికి బలియబడిన పశువుల గొంతులు కొట్టాలోని రక్తాన్ని తాగి కోరికతో వచ్చిన పిశాచాల చాలా ఎత్తుగా కనపడుతున్నాయి ఆకాశాన్ని అంటే. పై గర్భగేహమున పండిన మీరి వెలుంగు మాలికా దీపశిఖ పరరోహం తేరక చూచి అనుస్మరించే లోనా పృథివీసురుడు మహిషాసుర మస్తక శోణితార్ద్ర దుర్గా పరమేశ్వరి పదనకంబుల రూపము సంవదించినన్. ఆ బ్రాహ్మణుడు సుకుమారుడనేవాడు గర్భగృహం పై అందంగా వెలుగుతున్న మాలాకారపు దీపశిఖల మొలకలు ఉండటం చేత చూసి మహిషాసురుడు శిరోరక్తంతో తడిసిన దుర్గాదేవి పాదాల గోరుల అవి సరిపోల్చడానికి జ్ఞప్తి చేసుకున్నారు. సదన వనవాటికా నికుంజములయన్ ఎలుక రథరోష్ట సంపుటంబులు కథలు శక్తి మంత్రాక్షరంబులు జపము సేయు అవియువలే ఉన్న అద్భుతం బందే అతడు. ఆ దేవి ఆలయంలో గల ఉద్యానవనంలో పొదలలో ఎలుకలు క్రింది పెదవులను కదలిస్తుండగా అవి శక్తి మంత్రాక్షరాలు జపం చేస్తున్న వాటిలాగా ఉండటం చూసి ఆశ్చర్యపడ్డారు. మంత్రవాదులు తోడి మైత్రి సంపాదించి యంత్రవాదులగని ఆదరించు సిద్ధ యోగీశ్వర శ్రేణి సంసేవించి ధాతువాదులకు వందనము చేయి కదలి అత్యాశ్చర్య కథ ఎరుంగక గోడు విలము సాధింప అపేక్షింపచే బహుదేశ భాషలు అభ్యాసింప వాంఛించు శల్యతంత్రము మీద చూపు మనసు ఘటిక కట్టకం బందిది గుద్దలింప ఇంద్రజాలం పందంగా ఇచ్చగి గట్టి పవనములకు సురంగములకు ద్రవ్వ నేర్చుకొను ప్రత్యకంబును నీచ బుద్ధి. అల్పబుద్ధి అయినటువంటి ఆ సుకుమారుడు ప్రతిరోజు కనుకట్టు విద్యలు చేసేవాళ్లతో స్నేహం చేస్తా, యంత్రాలు నేసేవాళ్ళని చూసి ఆదరిస్తా, ఇంద్రజాలాదులు చేసేవాళ్ళ దగ్గర యోగి శ్రేష్ఠులను తోలుస్తా, రసవాదులకు నమస్కరిస్తారు, పెట్టుమందుల వింత గొలుపు కథలు తెలుసుకోవాలనుకుంటా, దేనికైనా రంధ్రం పెట్టే విధం తెలుసుకొన కోరుతున్నాడు, బహుదేశ భాషలు అభ్యసించాలని అనుకుంటాడు, బాణ విద్యపై మనసు పెడుతున్నాడు, గుళికలు కట్టడం, పెన్నిధులు పెళ్ళగించడం, ఇంద్రజాలం అనేవన్నీ నేర్చాడు. దృఢమైన భవనాలకు స్వరంగాలు వేసే మార్గాలు కూడా నేర్చుకున్నాడు.
బతిచెడి మాంసభుక్తి మధుపాన జనంగమ వంశ భామిని రతి పరతంతుడై నడుపు ప్రత్యకమున్ ధరింపుచుండు అత్సతిగదు అన్శృతి సతుడు గంగమట్టియున్ ప్రన్నని నందని నీరు తాబితో నకులును బ్రహ్మసూత్రములు వంశ్యుల ఇండ్ల భుజించు కోరికను. బ్రాహ్మణ భ్రష్టుడైన సుకుమారు పంక్తి బాహ్యుడై మాంసభోజనం మద్యపానం చండాల స్త్రీ అనే వాటి అధీనుడై ప్రీతిని చూపుతా కులీనుల ఇంట్లో భుజించే కోరికతో అతడు ప్రతిరోజు నొసట గంగమట్టి పట్టుకొని చక్కని నున్నని లేత కావి వస్త్రాలు ధరి యజ్ఞోపవీతాన్ని ధరిస్తాడు. మాధుకర భిక్షువులకు స్వయం పాకకులకు సత్తర భోజనములకు ఇతరు శ్రాద్ధముల విందులకు దేహయాత్రగా వింతునతడు వేదశాస్త్ర పురాణ ప్రవీణుడగుట కనుక సుకుమారుడు వేదశాస్త్ర పురాణాలతో పండితుడవటం చేత మాధుకర వృత్తి చేస్తూ స్వయం పాకాలు తీసుకుంటూ సత్రంలో భోజనం చేస్తూ ఆబ్దికాల చేత విందుల చేత శరీరాన్ని బాగా బలిసేట్టు చేసుకు తర్వాత ఏం జరిగిందో రేపు